నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి కథ మీ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 52వ భాగం. రేణు 4 ఏళ్ల తర్వాత ఆ ఊళ్ళో అడుగుపెట్టింది. ఒంటరిగా కాదు, నకుల్ తోడు రాగా ఎవరి ఇంటికి వెళ్లాలో తెలియక సందిగ్ధంలో పడింది. తను చేసిన పనికి తల్లి తనతో మాట్లాడడం మానేసింది. తనలా కాకుండా కూతురు పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా ఉంటుందని ఎంతో ఆశపడింది రేణు తల్లి. కానీ అలా జరగకపోగా నెలల పిల్లని వదిలిపెట్టి ముంబై వెళ్ళిపోతాననడం ఆమెకి మింగుడు పడని విషయం. సుధాకర్ అంటే పడకపోతే పోయే, వదిలేసి వచ్చిందంటే ఏదో కారణం ఉండి ఉంటుందని అనుకోవచ్చు. కానీ చంటిపిల్లని పెళ్లి కాని హేమంత్ దగ్గర వదలడం వెనుక కారణం కానీ అర్థం కానీ ఆమెకి తెలియలేదు. కనీసం పాపాయిని తన దగ్గర వదలమని ఎంతో బ్రతిమాలింది కూతురిని. కానీ రేణు మొండిపట్టు పట్టింది. కారణం అడిగితే చెప్పదు. ఆ పిల్లకి తండ్రి సుధాకర్ కాదా, హేమంతా? అడిగింది చివరికి విసుగొచ్చి. ఆ అవమానాన్ని కూడా దిగమింగి రేణు సాధించినదేమిటో తల్లికి అర్థం కాక జీవితాన్ని చక్కదిద్దుకున్నాక మొహం చూపించమని చెప్పింది. నాకు నీ అవసరం ఉన్నప్పుడు నాతో ముంబై రాకుండా నన్ను ఒంటరిగా పంపిస్తావా? కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అడిగింది రేణు తల్లిని. నెలల పిల్ల నీ కూతురు, కనీసం తల్లిపాలు కూడా లేకుండా చేసి సంబంధం లేని వాళ్ళ దగ్గర ఆ పసిదాన్ని పడేసావే. నీకు లేని అక్కర నాకెలా వస్తుందనుకున్నావు? బహుశా నా పోలికే నీకు వచ్చిందేమో. కళ్ళలో నీళ్లు కూడా రానివ్వకుండా కఠినంగా చెప్పింది ఆమె తల్లి. ఆ తర్వాత హేమంత్ వాళ్ళింటికి వెళ్ళేసరికి ధాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసి మనవరాలి కోసం గుండె పగిలేలా ఏడ్చింది. వాళ్ళకి రేణు ఏం షరతులు పెట్టిందో కానీ ఒక్కసారి కూడా వాళ్ళిక్కడికి రాకపోవడం, సుధాకర్కి కనిపించకపోవడంతో కూతురిని నిలదీసిందావిడ. విషయం తెలిసి నానా గొడవ చేసింది. అయినా రేణు చలించలేదు. అది గుర్తుకు రాగానే చిన్నగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది రేణు. ఫ్లైట్లో వస్తున్నంతసేపు ఆమె ఏమీ మాట్లాడకపోవడం గమనించినా ఆమెని డిస్టర్బ్ చేయలేదు నకుల్. ఆల్రెడీ అతను హేమంత్తో మాట్లాడాడు. ఆమె చెప్పిన మాటలని బట్టి ఆమెకి తన ఫ్రెండ్స్తో కానీ ఆమె తల్లితో కానీ సత్సంబంధాలు లేవని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాడు కాదతను. ఆమె ఆలోచించే పరిస్థితులలో ఉండదని తెలిసే ఆమె కూడా అతను వచ్చాడు. అతనికి రేణుని కలిసేంత వరకు ప్రేమ, పెళ్ళి, ఎఫైర్, లివ్ ఇన్ రిలేషన్స్ మీద నమ్మకం లేదు. అసలు అతను కంపెనీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మొదటిసారి రేణుని మోడల్స్ మధ్యలో సీరియస్గా కూర్చుని ఉన్నప్పుడు చూశాడు. ఎక్కువ తక్కువ మాట్లాడదు, తన పనేదో తనది. అలాంటి అమ్మాయి హేమంత్ ఫ్రెండ్ కూడా అని తెలిసినప్పుడు ఇక ఆలోచించలేదు అతను. కానీ ఆమె గతం విన్నాక, ఆమెలో 2 కోణాలు పరిశీలించాక ఆమెలో తనకి ఏం నచ్చిందా అని ఆలోచించాడు. ఫ్యూచర్లో ఆమె లక్ష్యం కోసం తనని వదిలేయడానికి కూడా వెనకాడదని అతనికి అర్థమైంది. అదే అతనికి ఆమెలో బాగా నచ్చిన విషయమని అర్థమయ్యాక ఆమె చాలా అరుదైన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి అని అనుకున్నాడు నకుల్. ఆమె చేసిన పనులు సమాజానికి అర్థం కాక ఆమెను సెల్ఫిష్ అని, ఎథిక్స్ లేవని, నెలల పిల్లని వదిలిపోయింది గనక ఆమె తల్లి కాదు కదా, ఆమె అసలు ఆడదే కాదని అంటారని అతనికి తెలుసు. కానీ ఒక మనిషిలో తృష్ణ, లక్ష్యం సాధించాలనే పట్టుదల, అందుకు ఎంత దూరమైనా వెళ్ళగలిగే తెగువ, ఎవరేమనుకున్నా నా లక్ష్యాన్ని చేరుకుంటాననే ధైర్యం ఎంతమందిలో ఉంటాయి? అవన్నీ ఎంత రేర్ క్వాలిటీసో ఎవరికీ అర్థం కావడం లేదా? ఆలోచిస్తూనే ఆమె వైపు తల తిప్పి చూశాడు. ఆమె కళ్ళు మూసుకునుంది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చారిద్దరు. నకల్, హేమంత్ అరుపు వినిపించడంతో ఉలిక్కి పడింది రేణు. తాము ఇక్కడికి వస్తున్నట్టు అతనికిలా తెలుసు? నకల్ అతని వైపు చూసింది. అతను ఆమె కళ్ళలోకి చూడకుండా హేమంత్ వైపు అడుగులు వేసి గట్టిగా హక్ చేసుకున్నాడు. అరే బాస్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఏం చేస్తున్నావు అంటూ మాటల్లో పడ్డాడు. రేణు నకుల్ తనకి నమ్మక ద్రోహం చేసినట్టుగా ఫీల్ అయింది. సుధాకర్ని చూడాలంటే అక్కడ శుచి ఉంటుందని తెలుసు. ఆమెను చూడడానికి మనసు వెనకడుగు వేస్తోంది. హేమంత్ వచ్చాడంటే తన కూతురు కూడా వచ్చి ఉంటుంది. రాధిక,
4 ఏళ్లలో మొదటిసారిగా ఆలోచించింది. ఎలా ఉండి ఉంటుంది? పొడుగైందా? హేమంత్ని నాన్న అని పిలుస్తుందా? రకరకాల ఆలోచనలు ఆమె మనసులో ఈగల్లా ముసురుకున్నాయి. రేణు, వెళ్దామా? నకుల్ కంఠం వినిపించడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకుంది. ఎదురుగా నకుల్ పక్కన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు హేమంత్. హాయ్ రేణు, బావున్నావా? చాలా ఫ్రెండ్లీగా అడుగుతున్న హేమంత్ని చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు చూసింది అతని కళ్ళలోకి. అవి నవ్వడం లేదు. అతను మర్యాద కోసం తనని పలకరించాడంతే. కెమెరా ముందు నిలబడడం అలవాటైన రేణు మనుషులను చదవడం ఎప్పుడో అలవాటు చేసుకుంది. కళ్ళు చూసి మనిషి మనసులో ఆలోచన పసిగట్టగలదు. హేమంత్ కోపం ఫీల్ అవ్వగలిగింది రేణు. అయినా పైకి తేలలేదు. మర్యాద అనే ముసుగు కప్పుకుని నవ్వుతూ పలకరించిందతన్ని. నకుల్ హేమంత్ ముందే మాట్లాడుకున్నట్టుగా టాక్సీలో లగేజ్ పెట్టి అడ్రస్ చెప్పాడు నకుల్. రేణుకి ఆలోచించే పని తప్పించి నకుల్ ఆమె రెస్పాన్సిబిలిటీని తను తీసుకున్నాడు. ఆమెకి అది కొత్తగా అనిపించింది. చిన్నప్పటి నుంచి తన గురించి తనే చూసుకునేది. తల్లి ఉద్యోగస్తురాలు కావడంతో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళని నవ్వుతూనే తప్పించుకోవడం దగ్గర నుంచి తన గోల్ని ఎలా సాధించుకోవాలి అనేంతవరకు ఆమె ప్లాన్ చేసుకుంది. సుధాకర్ తనకి అండగా ఉంటాడనుకుంది. హంపిలో గొడవైనప్పుడే అతనికి దూరంగా ఉండాలనుకుంది. వయసు తొందరలు తప్పు చేసింది. ఆ తప్పును దిద్దుకోవడానికి పెళ్లి చేసుకుంది. కానీ అది తప్పు దిద్దుకోవడం కాదని, మరింత పెద్ద తప్పు చేయడమని కొంచెం లేటుగా గుర్తించింది. సుధాకర్ది ఆవేశం అనుకుంది ముందు, కానీ పురుషాహంకారమని తర్వాత అర్థం చేసుకుంది. కారు ఆగేసరికి ఆలోచనల నుంచి తేరుకుంది రేణు. లగేజ్ తీసుకుని ఇద్దరు హోటల్ రూమ్కి చేరుకున్నారు. హేమంత్ ఇక్కడున్నాడంటే ఖచ్చితంగా సుధాకర్కి విషయం చెప్పే ఉంటాడు. సో రాధికని తనతో తీసుకువెళ్లే టైం వచ్చిందని అనుకుంది రేణు. ఆ నిర్ణయానికి వచ్చాక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. చకచకా తయారయ్యింది. బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న రేణుని పరిశీలనగా చూశాడు నకుల్. ఆమె యుద్ధానికి ప్రిపేర్ అవుతోందని అర్థమైపోయింది అతనికి. వెళ్దామా? అడిగాడు షూస్ వేసుకుంటూ. నకుల్, ఇది నీ ఫైట్ కాదు, నన్ను ఒక్కతిని వెళ్ళని సీరియస్గా చెప్పింది. జీవితాంతం నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. నీ లక్ష్యం నాదనుకున్నాను. నీ ఫైట్ నాది కాదా? సీరియస్గా అడిగాడు. 1 నెల కలిసి ఉంటే తన మీద ఇంట్రెస్ట్ పోతుందని, తనని వదిలిపెడతాడని అనుకుంది. అందుకే అతనంటే ఉన్న ఇష్టాన్ని లోపల అణిచేసుకుంది. కేవలం శరీరం అతనికి అప్పగించింది. కానీ అతను అది సరిపోదంటున్నాడు. మనసు కావాలంటున్నాడు. నేను ప్రేమించలేను నకుల్. నాలో ఆ ఫీలింగ్ చచ్చిపోయింది. సో మనం అంతవరకు వెళ్ళొద్దు సీరియస్గా చెప్పింది రేణు. అతను చిన్నగా నవ్వాడు. నిన్ను ప్రేమించమని నేను అడగలేదుగా. పద, లేట్ అవుతోంది చెప్పి బయటికి నడిచాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఇక అప్పుడు అతనితో ఆర్గ్యూ చేసే టైం కానీ ఓపిక కానీ లేవు ఆమెలో. అందుకే మౌనంగా నడిచింది అతని వెనుక. హేమంత్ శ్రీలు ఇంటి దగ్గర ఉన్నాడని నకుల్ చెప్పడంతో అందరూ ఒక చోటికి చేరుకున్నారన్నమాట అనుకుంది రేణు. తనకి కావలసినది సుధాకర్ నుంచి విముక్తి, అంతవరకే గట్టిగా అనుకుంది. నకుల్ ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలేశాడు. ఆమె మెల్లగా శ్రీలు రవిల ఇంట్లో అడుగుపెట్టింది. 5 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది ఆ కాంపౌండ్లో. మెయిన్ డోర్ తీసి ఉన్నా కానీ బెల్ మోగించింది. ఒక 4 ఏళ్ల పాప పరుగున బయటికి వచ్చి అక్కడ మోడర్న్ డ్రెస్లో స్టైల్గా నిలబడి ఉన్న రేణుని చూసి, అమ్మా, ఎవరో ఆంటీ వచ్చారు అని అరిచింది రితిమ. రేణు గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చి కొట్టుకున్నట్టుగా ఫీల్ అయింది. ఆమె తన కూతురు అనుకుంది ముందు, కాదని 2 క్షణాల తర్వాత అర్థమైంది. వస్తున్న రితిమ అన్న శ్రీలు కంఠం వినిపడింది వెనుక. రా రేణు, లోపలికి రా. రండి నకుల్. రవి వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. అప్పుడు చూసింది హేమంత్ మెట్లు దిగుతూ కిందికి రావడం. అతని చేతిలో తన కూతురు లేదు. హేమంత్, అన్నమాట తప్పావు. నా కూతురిని నాకివ్వు, తీసుకువెళ్ళిపోతాను. డైరెక్ట్గా విషయానికి వచ్చింది రేణు. నీ కూతురా? అలాంటి వాళ్ళు ఇక్కడెవరున్నారు రేణు? తన వెనుక నుంచి వినిపించి టక్కున వెనక్కి తిరిగింది రేణు. అక్కడ 4 ఏళ్ల పాపని ఎత్తుకుని నిలబడి ఉంది సుచరిత. అచ్చంగా శుచి పోలికలతో ముద్దు ముద్దుగా ఉంది. రేణులో తల్లి మనసు ఉలిక్కి పడింది. పాపని దగ్గరికి తీసుకోమని తొందర చేయడం మొదలుపెట్టింది. రేణు అడుగు ముందుకు పడింది. కానీ శుచి చూపు ఆమెని మధ్యలోనే ఆపేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని వినండి.
అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.